గురు గోబింద్ సింగ్ ధర్మం కోసం ప్రజల కోసం అందించిన సేవలను వారి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మనమంతా గుర్తించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సోమవారం బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా సామాజికంగా గురు గోబింద్ సింగ్ జయంతి ఉత్సవం మనందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమని అన్నారు. సిక్కు మతస్థులంతా గురు గోబింద్ సింగ్ ఆశయబాటలో నడవాలని సూచించారు. భారీగా ర్యాలీ చేస్తూ ఈరోజు అందరూ కూడా సహపంక్తి భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా వారి మొదటి గురువైనటువంటి గురునానక్ గారు, గురు గోవింద్ సింగ్ గారు అంటే గురువులని ఆరాధించుకోవడం, దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాటుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం వారిని స్ఫూర్తి పొంది తప్పకుండా మనం కూడా వారి బాటలో నడవాలనేటువంటి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారో వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గురు గోవింద్ సింగ్ గారి యొక్క త్యాగ ఫలితాన్ని, త్యాగ ఫలాలని ప్రజలందరికీ, సమాజానికి చాటి చెప్పడం లోపల భాగంగానే వారు డిసెంబర్ 26న ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి కరసామ ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనపై సిక్కు సమాజం సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, కోమల మహేష్, పల్లికొండ నర్సింగ్, రఘుబీర్ సింగ్, భీమ్ సింగ్, అజిత్ సింగ్, బచన్ సింగ్, విక్రమ్ సింగ్, రంజిత్ సింగ్, మంగల్ సింగ్, డోనల సింగ్, జర్నల్ సింగ్, అర్జున్ సింగ్, జీత్ కౌర్, కమల్ కౌర్, బసత్ కౌర్, రాజ్ కౌర్, అన్ను కౌర్, కిరణ్ కౌర్ తదితరులు పాల్గొన్నారు.